ఈ లాంగ్ వీడియో అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. హాయ్ హలో అందరికీ. థంబ్‌నెయిల్ చూస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇది ఎక్కడ ఏంటి అంటే చెన్నైలో ఉన్న పాడిలో సరవణ స్టోర్స్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో అయితే మనకి షాప్ అయితే ఓపెన్ చేశారు. పేరొచ్చేసి పోతీస్ స్వర్ణ మహల్ అండి. 1 మంత్ బిఫోర్ మంచిగా గ్రాండ్‌గా ఓపెన్ చేశారు షాపు. అసలు ఓపెన్ చేసిన వెంటనే ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత ఉన్నారండి. మేము ట్రై చేసాము. బట్ వెళ్ళడానికి కుదరలేదు పిల్లల్ని పెట్టుకొని. సో, అందుకని చెప్పేసి ఈ సండే ప్లాన్ చేసుకొని వచ్చాము. మంచిగా అట్రాక్ట్ చేస్తున్నారండి జనాల్ని. బాగుంది. సో, మనం ఎంటర్ అయిన వెంటనే బైక్ పార్కింగ్‌కి బాగా పెద్దగా స్పేస్ అయితే ఉంది. ఫ్రీగా ఎన్ని బైక్స్ అయినా మనకు సరిపోతుంది. సాటర్‌డే, సండేస్‌లో ఎక్కువగా జనాలొస్తారు కాబట్టి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు బైక్ పార్కింగ్ గాని, కార్ పార్కింగ్ గాని మంచిగా ప్లాన్ చేశారు. బావుంది. లోపల ఎంటర్ అయిన వెంటనే మనకు ఫ్లోర్ గాని, పైన సీలింగ్‌కి ఉన్న డిజైన్ గాని చాలా అట్రాక్షన్‌గా ఉంది. ఇంకా పనులైతే వర్కింగ్ అయితే జరుగుతూ ఉంది. బట్ వాళ్ళు బిజినెస్ పోతుందని చెప్పి ఓపెన్ అయితే చేసేసారు. మనకు సైడ్‌లో గాని, ఇంకా లోపల, పైన అంతా ఇంకా పనులైతే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇన్‌కంప్లీట్‌లోనే ఉంది బిల్డింగ్ అనేది. సో, లోపల గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏముంది అనంటే గోల్డ్, డైమండ్, సిల్వర్, యాంటిక్ జ్యువెలర్స్ ఇలాంటివి ఉన్నాయండి. కలెక్షన్స్ కూడా మంచిగానే ఉన్నాయని చెప్పొచ్చు. మీరు ట్రై చేయాలి అనుకుంటే మస్ట్‌గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గానే ఓపెన్ చేశారు కాబట్టి న్యూ కలెక్షన్సే ఎక్కువున్నాయి. ఇక్కడైతే టోటల్‌గా 7 ఫ్లోర్స్ ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఇప్పుడు చెప్పాను గదా! గోల్డ్, డైమండ్స్. అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళామంటే అక్కడ మనకు టోటల్‌గా ఆడవాళ్ళకి రిలేటెడ్ అండి. సిల్క్ సారీస్ కానీ, పట్టు చీరలు గానీ, ఫ్యాన్సీ సారీస్ కానీ, కాటన్ సారీస్, రెడీమేడ్ బ్లౌజెస్, అలాగే లంగాలు ఇవన్నీ ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్‌లో అవైలబుల్‌గా ఉంటుందనమాట. కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయండి. ట్రై చేయొచ్చు. లేడీస్‌ని మంచిగా అట్రాక్ట్ చేస్తున్నారు శారీస్ సెక్షన్‌లో. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్‌కెళ్ళామంటే ఆహ్, అదే ఆడవాళ్ళకి రెడీమేడ్ డ్రెసెస్ కానీ, వెడ్డింగ్ లెహెంగాస్ కానీ, అలాగే రన్నింగ్ చుడిదార్ మెటీరియల్స్ కానీ, నైట్ వియర్స్, ఇన్నర్ వియర్స్, కాస్మెటిక్స్, ఫ్యాషన్ జ్యువెలర్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ మనకు సెకండ్ ఫ్లోర్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. రెడీమేడ్స్ అయితే అంటే చుడిదార్స్ అయితే మనకు చాలా బాగా నచ్చుతాయి. ఎగ్జాక్ట్‌లీ నాకైతే బాగా నచ్చిందనమాట. లెహెంగాస్ కూడా పర్లేదు బానే ఉంది. నేను టోటల్‌గా మొత్తం కవర్ చేయడానికి నాకసలు టైం లేదు. విచిత్రంగా చూస్తున్నారండి జనాలక్కడ ఏంటి ఫోను పట్టుకొని తిరుగుతుంది అని చెప్పేసి. నాకు కొంచెం షై ఉంది కాబట్టి బట్ యూట్యూబ్ అన్నాక ఇంకా మొత్తం భరించాలి కాబట్టి అలాగే ఫోను పట్టుకొని మొత్తం తిరిగేసాననమాట. నెక్స్ట్ అలాగే థర్డ్ ఫ్లోర్‌కెళ్ళామంటే అక్కడ మనకు టోటల్‌గా కిడ్స్‌కి అవైలబుల్‌గా అన్నీ ఉన్నాయన్నమాట. చిల్డ్రన్స్‌కి రెడీమేడ్స్‌గా డ్రెసెస్ కానీ, టాయ్స్ కానీ, న్యూ బోర్న్ బేబీస్‌కి డ్రెసెస్ కానీ అలాగే అన్నీ ఉన్నాయక్కడ. ఆ ఫ్లోర్‌లో మనకు కిడ్స్‌కి అవైలబుల్‌గా అన్నీ దొరుకుతాయి. అక్కడ నుంచి ఇంకొంచెం ఫోర్త్ ఫ్లోర్‌కెళ్ళామంటే మెన్స్‌దండి. నాకైతే మెన్స్ రెడీమేడ్స్ అలాగే ధోతీస్, సూటింగ్స్, టవల్స్, బెడ్‌షీట్స్ ఈ ఫర్నిచర్స్‌కి బెడ్‌షీట్స్ అవన్నీ ఉంటుంది గదా! అవన్నీ గూడా అక్కడ దొరుకుతాయన్నమాట. కాకపోతే నాకేంటి అంటే షర్ట్స్, ప్యాంట్స్, కార్గో జీన్స్ ఇట్లాంటివన్నీ కొంచెం రేట్ ఎక్కువనే అనిపిచ్చింది. రెడీమేడ్ షర్ట్స్ ఉంటాయి గదా! అవైతే కొంచెం తక్కువనే అనిపించింది. 340కే మనకు దొరుకుతున్నాయి. వైట్ షర్ట్స్ గానీ, అలాగే అందులోని కలర్స్ కూడా ఉన్నాయి. చెక్‌డ్ గానీ, లైన్స్ గానీ, సన్నగా వచ్చే లైన్స్ కానీ అన్నీ అక్కడ ఉన్నాయి. సో, కావాలంటే ఈ షర్ట్స్ కావాలంటే ట్రై చేయొచ్చు. ఇంకా అక్కడి నుంచి ఫిఫ్త్ ఫ్లోర్‌కెళ్ళామంటే అక్కడ మనకు లైఫ్ స్టైల్స్ అంటే స్టేషనరీ ఐటెమ్స్ గానీ, ఫుట్‌వేర్స్ గానీ, మెయిన్‌గా ఏంటి అంటే ట్రాలీ బ్యాగ్స్ అండి. మనం ట్రావెల్ చేసేదానికి ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి గదా! అది గానీ, స్కూల్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ చిన్న పిల్లలకి ట్రాలీ బ్యాగ్స్ బొమ్మలు అవి ఇవి ఉంటుంది గదా! వేసి అలాంటివైతే ఇక్కడ ట్రాలీ బ్యాగ్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ట్రావెల్‌కి రిలేటెడ్ అన్నీ ఈ ఫ్లోర్‌లో మనకు దొరికేస్తాయి. కానీ అదే ఫ్లోర్‌లో ఇంకొంచెం పక్కకెళ్ళామంటే కిచెన్ అప్లయెన్సెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. వాటర్ హీటర్ గానీ, ఫ్యాన్స్ గానీ, స్పోర్ట్స్‌కి రిలేటెడ్‌గా కొన్ని ఐటెమ్స్ ఇవన్నీ కూడా మనకిక్కడ దొరికేస్తాయి. ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే, చిన్న చిన్న బాక్సెస్ అండి. చాలా బావున్నాయి. చూడ్డానికి ముద్దుగా కాకపోతే రేట్ ఎక్కువని అనిపిచ్చింది నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా అనిపిచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నాకీ ఫ్లోర్‌లో కాకుండా అన్ని ఫ్లోర్స్‌లో గూడా వీళ్ళు నాకు నచ్చింది ఏంటి అనంటే, వీళ్ళు వాటర్ ఫెసిలిటీ అనేది పెట్టారండి. ఏ ఫ్లోర్‌లో దాహమేస్తే గాని మనకు అక్కడికెళ్ళి తాగాలి, ఇక్కడ నుంచి కిందకెళ్ళాలి, వాటర్ బాటిల్ క్యారీ చేయాలి అని కాకుండా, అన్ని ఫ్లోర్స్‌లో గూడా మనకి వాటర్ ఫెసిలిటీ అయితే కంపల్సరీ ఉంటుంది. మనము క్యారీ చేయకపోయినా ఇన్‌కేస్ మర్చిపోయినా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చనమాట. అలాగే గ్యాస్ స్టవ్స్ గానీ, సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్ అన్నీ కూడా మనకిక్కడ దొరుకుతుందనమాట. కొంచెం తిరిగి చూడటానికి ఓపికుంటే సరిపోతదండి. అక్కడి నుంచి సిక్స్త్ ఫ్లోర్‌కెళ్ళామంటే మనకు టోటల్లీ గ్రోసరీస్ అనమాట. గ్రోసరీస్‌లో మనకేం దొరుకుతుంది అంటే బేకరీ ఐటెమ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాగే ప్లాస్టిక్ ఐటెమ్స్, స్టీల్ ఐటెమ్స్ ఇలాంటివి కూడా మనకు అవైలబుల్‌గా ఉంటుంది. నేనైతే ఇక్కడ తీసుకుందామని గ్రోసరీస్‌కి వచ్చామనమాట. సో, నేనింకా వీడియో చేయాలి అని చెప్పేసి మా వారు ఒక ప్లేస్‌లో కూర్చొనున్నారు. నేను మొత్తం కవర్ చేస్తున్నాననమాట.
సో ఇదే ఫ్లోర్‌లో మనకేమంటే వెజిటబుల్స్ కూడా ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి. ఫ్రూట్స్ కూడా పర్లేదు కొంచెం తక్కువ రేట్‌కే దొరుకుతున్నాయి. ట్రై చేయొచ్చు. అలాగే బిల్లింగ్ సెక్షన్‌లో కూడా ఖాళీగానే ఉందండి. ఎందుకంటే మేము ఒక 9:30కి అంతా అక్కడ ఉన్నాం కాబట్టి అప్పటికి ఎవ్వరు లేరు. దాని తర్వాత మేము పర్చేస్ చేసి కిందకి దిగిన తర్వాత హెవీగా రష్ వచ్చేసారనమాట. ఇంకా అక్కడ నుంచి లాస్ట్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్‌కెళ్ళామంటే అక్కడ మనకొచ్చేసి ఫర్నిచర్స్, సోఫా సెట్స్, బెడ్, డైనింగ్ టేబుల్ ఇలాంటి బ్రాండెడ్ ఐటెమ్సే ఉన్నాయండి. కంపల్సరీ ట్రై చేయొచ్చు. వీళ్ళేంటంటే థీమ్ వైస్‌గా ఇచ్చారండి. ఇప్పుడు బెడ్‌రూమ్ అంటే బెడ్‌రూమ్‌కి సంబంధించి ఏమేం పెడితే బాగుంటుంది, ఎలా అరేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళే ఒక మోడల్ థీమ్ లాగా మనకు రెడీ చేసి అక్కడ పెట్టారనమాట. చూడ్డానికి చాలా బావుంది. ఇప్పుడు మనము హాల్‌కి తీసుకోవాలి అని అనుకుంటే ఏ టైప్‌లో మనం డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళక్కడ డిజైన్ చేసి మరీ చూపిస్తున్నారు. చాలా బావుంది. అక్కడ నుంచి అదే ఫ్లోర్‌లోని కొంచెం పక్కకెళ్ళామంటే సత్య వాళ్ళకిచ్చేసారండి మొత్తము టీవీ గానీ, ఫ్రిడ్జ్ గానీ, వాషింగ్ మిషన్స్ గానీ, ఏసీ, మొబైల్స్ ఇవన్నీ కూడా మనకు సెవెంత్ ఫ్లోర్‌లోనే ఈ ఫర్నిచర్స్ పక్కనే కూడా మనకు సత్య రిలేటెడ్ మొత్తం ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులొచ్చేసాయండి. ఇంక ఇలా గాదు కడుపులో ఏదో ఒకటెయ్యాలని జెప్పేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చేసి ఫుడ్ కౌంటర్‌కైతే వచ్చేసాము. ఆ ఫుడ్ కౌంటర్‌లో మొత్తం 3 ఉన్నాయండి. ఒకటి నిత్యామృతం, క్రెసెంట్, ఎన్ఎస్‌కే బిర్యానీ అని చెప్పేసి ఇంకొకటుందనమాట. టోటల్‌గా 3 ఉంది. ఫుడ్ కోర్ట్‌లో గూడా మనకి నిత్యామృతం అనేది నాకు చాలా ఇష్టము. నేనైతే అక్కడే ఫుడ్ అయితే తీసుకొని తిన్నాము. చాలా బాగా నచ్చింది. ఇంకా బిర్యానీ ట్రై చేస్తాము అనంటే ఇంక టైం లేదండి మా పాప ఏడుస్తుందని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వచ్చేసామనమాట. ఇదండి టోటల్‌గా పోతీస్ మహల్‌లో, స్వర్ణ మహల్‌లో నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెవెంత్ ఫ్లోర్ వరకు మొత్తం అయితే కవర్ చేశాను. మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఫైనల్‌గా దిగేసి ఇంకా బండి తీసుకొని వచ్చేసాము. బయటకొచ్చిన తర్వాతయితే కార్‌కి సెపరేట్‌గా ఒక రోల్ అవుతూ ఉంటుంది కదా! మనం ఫారిన్‌లో అంతా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆ టైప్‌లో ఉందనమాట. కార్ పార్కింగ్‌కి కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఎంతమందొచ్చినా గూడా వాళ్ళు మెయింటైన్ చేసేంత ఒక కెపాసిటీ వాళ్ళు పెట్టుకొనున్నారని నాకనిపిస్తుంది. ఫుడ్ కోర్ట్ అయితే నాకు కొద్దిగా చిన్నదిగా అనిపిచ్చిందండి. ఎందుకంటే చాట్స్ చాలా తక్కువ. చాలా వరకు నిల్చుకొనే తినాలనిపిస్తుంది. మెయింటెనెన్స్ అయితే చాలా బావుందండి. క్లీన్‌గా ఉంది. ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి. ఇది టోటల్‌గా మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందని కూడా నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూసారంటే లాంగ్ షాట్‌లో నుంచి చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా నేనొచ్చేసి సరవణ స్టోర్స్‌లో ఉన్నాననమాట. లాంగ్ షాట్ నుంచి మీకు ఆ షాప్ అనేది ఎలా ఉంటుందని చూపించడానికి నేను అక్కడికెళ్ళాననమాట. మొత్తం కవర్ చేసుకొని ఇంటికెళ్ళే లోపల నాకు ఈవినింగ్ అయిపోయిందండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చెన్నైలో కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరైతే ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ. இந்த ஷாப் நீங்க ஆல்ரெடி விசிட் பண்ணியிருந்தா உங்களுக்கு பிடிச்சதா இல்லையான்னு கமெண்ட் பண்ணுங்க. ஏன்னா நான் சொன்னது உங்களுக்கு புரிஞ்சுதா இல்லையா எனக்கு தெரியாது. இந்த வீடியோ தெலுங்குல லைக் இருக்கு. பண்ணி சேனலை சப்ஸ்கிரைப் பண்ணிக்கோங்க. தேங்க்யூ ஃபார் வாட்சிங் கைஸ்.